సుకన్య సంధ్య ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. చూసా నేను, అది తెలుగుదేశం వాళ్ళు పెట్టిందే. పెట్టుకొని నేనేం రిపోర్ట్ చేయను, ట్రోల్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అసలు నా సిద్ధాంతమే ఒకటి. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. స్టార్ట్ చేసే ముందు అంబటి రాంబాబు గారు ఒక వెరైటీ వీడియో పెట్టారు, 2 నిమిషాలే ఉంది. బట్ ఆ వీడియోకి నేను న్యాయం చేయాలి. న్యాయం ఎలా చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి రాంబాబు గారు, మీరు చూస్తున్నారా లేదా? లైక్ కొట్టేస్తుంది దీనికి, ఈ వీడియోకి లైక్ అందరూ కొట్టాలి. ఈ వీడియోకి లైక్ తప్పదు. ఆయన ఛానల్కి వెళ్ళండి. ట్రోలర్స్ అండ్ మీమర్స్ ఆయన పైన చెలరేగిపోతున్నారు. సంజన సుకన్య అంటూ నన్ను ఏడిపిస్తున్నారు అందరూ అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఓపెన్ చేసేద్దాం, ఫస్ట్ తొందరగా వినేద్దాం. మనం నవ్వి చచ్చిపోతాం. ఇంత అంటే కమాన్, నా పైన ఇంకా ట్రోల్స్ కావాలి, మీమ్స్ కావాలని చెప్పి అడిగి కొట్టించుకుంటున్నాం అంబటి రాంబాబు గారి లాగా అనిపించింది నాకు. ఒకసారి వినండి. నమస్తే. ఈ మధ్యన మీరు చూస్తూనే ఉన్నారు, మా ఇంటి మీద దాడి, ఆ తర్వాత నా మీద కేసులు, ఆ తర్వాత నేను జైలు, ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత మా ఇంటి మీద దాడి చేసినటువంటి దుండగుల్ని, నన్ను హింసించినటువంటి పోలీసుల్ని శిక్షించాలని ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చేస్తాను, దానిలో ఏ విధమైన సందేహము లేదు. ఖచ్చితంగా దోషులు శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదు. సుదీర్ఘకాలమైనా సరే పోరాటం చేస్తాను. ఇక్కడ ఇప్పుడు నేను ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, నేను ఇలాంటి ఉద్యమ రూపాన్ని తీసుకున్న తర్వాత తెలుగుదేశానికి కొద్దిగా భయం పుట్టినట్టుగా అనిపిస్తుంది. తెలుగుదేశం అంటే ఇక్కడ ప్రధానంగా పెమ్మసాని కొద్దిగా భయం పుట్టినట్టుగా అనిపించి, నేను పెమ్మసాని గారిని విమర్శించినటువంటి విమర్శలు ట్రోల్ చేస్తూ దాని పక్కన ఆయన గొప్పతనాన్ని ట్రోల్ చేసే కార్యక్రమం చేసుకున్నా. సరే, వాళ్ళ ఇష్టం, మనం కాదంటానికి వీల్లేదు కదా, చేసుకోనండి. అయితే నా మీద ట్రోలింగ్లు చేస్తూ మొదలెట్టారు. నేను నిరాహార దీక్షలో ఒక మహిళ పక్కన కూర్చుంటే ఆ మహిళది నాది బొమ్మలు వేసి ట్రోల్ చేసి కింద ఇప్పుడు సుకన్య సంధ్య ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. ఏమండి పెమ్మసాని గారు, మీకు బాగా డబ్బులు ఉన్నాయి, మీరు లోకేష్ కలిసి ఈ ఇన్స్టాగ్రామ్ పేజీలో లేకపోతే అవునా ఏంటి ట్రోలర్స్ మీమర్స్ మీరందరూ? ఆయన పక్కన ఒక లేడీ కూర్చుంటే తాత పక్కన మనోరాలు కూర్చుంది అనుకోవాలి, అంతగానే ట్రోల్ చేస్తారా, మీమ్లు వేస్తారా? అమ్మా, ఇది కాకుండా సంజన సుకన్య పేర్లు ఏంటే అది కూడా పెడుతున్నారా? నిజంగా నేను చెప్తానే ఉన్నాను, టీడీపీ కల్చర్ ఏంటి, మహిళల్ని ఎక్కడా కూడా మనం కించపరచకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ గైడ్ లైన్. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అంబటి రాంబాబు గారు మాట్లాడితేనే ట్రోలు, అంబటి నడిస్తే ట్రోలు, బ్యారిగేట్ ఎత్తే ట్రోలు, ఎందుకంటే చాలా సిల్లీగా ఉంటాయి. దాంట్లో ఉమెన్ కార్డ్ ఒక్కటి మాత్రం ఆపటం చాలా ఇంపార్టెంట్. సంజన సుకన్య ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ఆపేస్తే వైసీపీకి టీడీపీకి తేడా తెలుస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్సిడెంట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఈవెన్ అంబటి రాంబాబు కూడా ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూర్చుని గంట కావాలా అరగంట కావాలా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడితే చీ అని దింపి పడేశారు ఏపీలో. ఇతనికి కూడా గెలవలా, అందుకే ఈరోజు ట్రోల్ కంటెంట్ లాగా అయ్యాడు. ఇది ఫ్యాక్ట్. అంబటి రాంబాబుకి టీడీపీకి తేడా ఉండాలి కదా, వైసీపీకి టీడీపీకి తేడా ఉండాలి కదా. సంజన సుకన్య వదిలేయండి, పక్కన కూర్చొని మనవరాలను లాక్కండి, మిగతా ఏమైనా చేయండి. ఎందుకంటే రోజు నడుస్తున్న ట్రోల్ కంటెంట్ అయినా ఎక్సెప్ట్ ఉమెన్ ఏది చేసినా తప్పలేదు. ఇంకోటి ఏంటి, టీడీపీ వాళ్ళకి వీళ్ళందరికీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి. రాంబాబు గారు, రాష్ట్రం గొల్లబడిపోయింది. ఎలా అంటే లిక్కర్ కుంభకోణం అని చెప్పి ఇది ఏదని చెప్పి లక్షల కోట్లు దొబ్బేశారని చెప్పి రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నాం. అండ్ మీరు ఇరిగేషన్ మినిస్ట్రీగా కూడా ఉన్నారు, మీకే చాలా పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మిమ్మల్ని మించిన ఆస్తిపరుడు ఎవరుంటారండి ఈరోజు రాష్ట్రంలో? మీ పార్టీని మించిన ధనివంతులు ఎవరుంటారండి? ఇక మీరు చెప్పాలి. వైసీపీ వాళ్ళు ఎంత బూతులు మాట్లాడతారో తెలుసా అంబటి గారు? మీకు ఎన్ని బూతులు రాస్తారో తెలుసా? ఎన్ని బూతులు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి పెడతారో తెలుసా? నా పైన పెడతారు. అవి ట్రోల్ కాదు, పైశాచికత్వం. కనీసం మిమ్మల్ని ట్రోల్ దాకా ఆపారు వీళ్ళు, సంతోషించాలి మీరు. యూట్యూబ్ పేజీలో చాలా కొన్నారంట. ఈ కొని మీరేం చేస్తారు, మమ్మల్ని అన్పాపులర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. మొన్న మావిగాని విషయంలో కూడా చాలా ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, వెనకబడ్డారు. ఇప్పుడు నా మీద కూడా రకరకాలుగా ట్రోల్ చేయాలని, రకరకాలుగా కథనాలు వెళ్ళి దాన్ని ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇందాకేదో నాకు ఫోన్ల మీద ఫోన్ వస్తున్నాయి, ఇవాళ మీ మీద ఏదో ట్రోల్ చేస్తున్నారని, ఇన్స్టాగ్రామ్లో మీ గురించి అసభ్యంగా చెప్తున్నారని, మీరు ఇన్స్టాగ్రామ్కి రిపోర్ట్ చేయండి, వాళ్ళు తీసేస్తారు అని. చూసా నేను, అది తెలుగుదేశం వాళ్ళు పెట్టిందే. పెట్టుకొని నేనేం రిపోర్ట్ చేయను, ట్రోల్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అసలు నా సిద్ధాంతమే ఒకటి, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. మీరు నన్ను బ్యాడ్గా ట్రోల్ చేసినా లేదు, నన్ను టర్న్ చేసినా ఏమీ ఇబ్బంది లేదు. ఇలాంటి వాటిని
రాబోయే కాలంలో ఎన్ని వచ్చినా ఎదుర్కొంటాననే విషయాన్ని దయచేసి పెమ్మసాని లోకేష్ గట్టిగా గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే పెమ్మసాని లోకేషే కలిసి యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ కొని ట్రోల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏమి చేయలేరు, వాటిని ఎదుర్కొంటాను. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోమని కోరుతున్నాను. అంటే రాంబాబు గారు చెప్పే సారాంశం ఏంటంటే ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ. నా గురించి మీరు మాట్లాడుతున్నారా లేదా నాకు ఇంపార్టెంట్. ఇలా చెప్తే నెక్స్ట్ టైం ఓట్లు పడవమ్మటి. ఫ్రాంక్గా చెప్తున్నాను, మన గురించి తప్పుగా మాట్లాడితే ఖండించాలి. మన గురించే మనం పట్టించుకోలేని వాళ్ళం రేపు ప్రజల గురించి ఏం పట్టించుకుంటాం? అది బేసిక్ సెన్స్ ఆఫ్ లైన్. అరే నీ మీద నీకు రెస్పెక్ట్ లేదని నువ్వు వదిలేసి యాడ్ రోల్ చేసుక, నీకు కనీసం రిపోర్ట్ బట్టన్ కూడా కొట్టను, నాదేం పోయింది, ఎనీ పబ్లిసిటీస్ పబ్లిసిటీలే, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒకటేలే, నాకు చీమ కొట్టినట్టు కూడా ఉండదులే అని చెప్పంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే అరే నీ మీద నీకే మర్యాద లేదు లేనప్పుడు నువ్వు రేపు ఒకవేళ మంత్రి అయ్యో లేకపోతే కాపుకుల నాయకుడు అయిపోయి ఉప ముఖ్యమంత్రి అయ్యావే అనుకో, పొరపాటున ఈ లైన్ తీసుకుని ఎడ్యుకేటెడ్ ఓటర్స్ నాలా కొంచెం ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నీ మీద నీకే మర్యాద లేనప్పుడు రాష్ట్రం మీద మర్యాద ఏముంటుంది, ప్రజల మీద మర్యాద ఏముంటుంది? వాళ్ళని రేపు ఇలాగే ఎవరో ఒకరు బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు లేడీస్ని హింసించి తిరుగుతుంటే యాప్ చేసుకోండి, ఎనీ పబ్లిసిటీస్ పబ్లిసిటీ, ఫోటో వచ్చిందిగా పేపర్లో ఆనందపడండి అనే సైకాలజీ. సో ఇలాంటివి చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇలా బూతులు మాట్లాడిచ్చే పవర్ ఓడిపోయారు. మనకి మనమన్న వాల్యూ ఇచ్చుకుంటే ఇంకోసారి ట్రోల్ చేసేవాళ్ళు భయపడతారు. మనకి మనమే వాల్యూ ఇవ్వకుండా చేసుకున్నా సంజన సుకన్య అంటే ఏమంటారండి మీరందరూ? ఎనీ ట్రోల్ ఇస్ ట్రోల్, ఐఎమ్ హ్యాపీ, ఐ ఇన్వైటెడ్, చేసుకోండి, ఎనీ పబ్లిసిటీస్ పబ్లిసిటీ అనే అంబట్ని మీరు ఎలా చూస్తారు? నెక్స్ట్ టైం ఓట్లు పడతాయా వీళ్ళందరికీ? రాయండి మీ ఒపీనియన్స్ కమెంట్స్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.